నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తరపున ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ప్రతిపాడు మండలంలోని చింతలూరు, రౌతుపాలెం గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభరాజా తరపున ప్రజల వద్దకు వెళ్లి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకుంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు స్థాపన, మౌలిక సదుపాయాలు కల్పన దిశగా అడుగులు వేస్తారని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, మండల అధ్యక్షుడు రామకుర్తి కామేష్, కార్యదర్శి అమరది శివ, వీర మహిళా దళే జ్యోతి, నాని, ప్రదీప్, జన సైనికులు పాల్గొన్నారు. సందర్భంగా కార్మిక సోదరులందరికీ జనసేన పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి విజయాన్ని కోరుకుంటూ ఈరోజు ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఇంటింట గాజు గ్లాస్ గుర్తు ఉదయ్ శ్రీనివాస్ గారు అనే నినాదంతో ఈరోజు చింతలూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వరుపుల సత్యప్రభ గారు విజయాన్ని కోరుకుంటూ గాజు గ్లాసు, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటూ ఈరోజు చింతలూరు గ్రామంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన సైనికులు, అలాగే గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు మేడే శుభాకాంక్షలు. మన ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మిక సోదరులందరికీ కనీస వేతనం పెంపుదల విషయంలో కూడా ఆలోచించడం జరిగింది. అంటే వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా మన కార్మికులకు మంచి ఉపాధి లభిస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు. అలాగే మన మేనిఫెస్టోలో మరొక విషయం, ఈ సోదరులందరికీ కూడా సొంత ఇంటి నిర్మించుకునే వరకు ఇసుక ఉచితంగా కూడా మన వాళ్ళు మన పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మన మేనిఫెస్టోలో. ఈరోజు ఇంటింట ఉదయ్ శ్రీనివాస్ ప్రతి నోట గాజు గ్లాసు గుర్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలూరు గ్రామం, అలాగే వాకపల్లి గ్రామంలో కూడా ఈరోజు గాజు గ్లాసు గుర్తుని ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ ఓటు వేసే విధానాన్ని కూడా మేము వివరించడం జరిగింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మీద మాట్లాడే విషయాలన్నీ కూడా నచ్చి చాలామంది ఆకర్షితులయ్యి మన యొక్క పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు చింతలూరు గ్రామంలో కూడా మంచి చాలామంది యువకులు వచ్చి మన పార్టీలోకి చేరడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని, మన యొక్క పార్టీకి మంచి ఆదరణ వస్తుంది. రాబోయే కాలంలో చాలామంది ఆకర్షితులయ్యి మనము ప్రభుత్వ ఏర్పాటు తీసుకు అడుగులేస్తామంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరికైతే పథకాలు అందాలో ఆ పథకాలు ఏ విధంగా అందాలో అన్నీ కూడా ఈరోజు మన మేనిఫెస్టోలో ఏమున్నాయో అన్నీ కూడా వివరిస్తూ ప్రజలందరికీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. ప్రజలకి ఏవైతే అవసరాలు అవుతాయో, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలనే ఒకటే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈ పథకాలతో పాటుగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధికి, అంటే వనరులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనేది దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మేము ఈ గాజు గుర్తుని అలాగే పరుస్తూ ఓటు వేసే విధంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మంచి విషయాలు తెలియపరుస్తూ ప్రభుత్వం ఏర్పాటు తీసుగా మాకు అడుగులు వేసే విధంగా వీళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేస్తూ ఉన్నాం.